టాపిక్ కూడా మాట్లాడింది ఏంటి? ఏ విషయం మీద దేన్ని మాట్లాడుతున్నావు నువ్వు? కేటీఆర్ గురించి మాట్లాడకపోవచ్చు, నాగార్జున క్యారెక్టర్ని, అవును. నాగార్జున కోడల్ని వెళ్ళమన్నాడు. ఏమి పిచ్చి ఎంత కోపం వస్తుందంటే, వీళ్ళ బతుకులు అయ్యేనా? వీళ్ళ బతుకులు అలాంటివి అనుకుంటా. వీళ్ళు ఇళ్ళలో ఆడాలని అలా పంపిస్తారనుకుంటా వీళ్ళ బతుకులు. అందుకని అలాంటి భాషలో అలాంటి మాటలు వస్తాయి వీళ్ళు. నాగార్జున పట్టుకుని అలాంటి మాట అంటావు నువ్వు. అది ఒక కుటుంబం, మీలాంటి కుటుంబం కాదు అది. మీలాగా ఎక్కడికక్కడ ఎంగళప్ప అని ఎప్పటికప్పుడు కండువాలు మార్చుకుంటాం, ఎప్పటికప్పుడు ఒకళ్ళ పక్క బలంగా ఉంటాం, ఇంకొకటి పక్క బలంలో మారటం మీలాగా కాదు. ఎప్పటికప్పుడు సిద్ధాంతాలు మారుతాయి, భాషలు మారుతాయి, వేషాలు మారుతాయి, మాటలు మారుతాయి, కండువాలు మారుతాయి, సిద్ధాంతాలు మీలాంటి దౌర్భాగ్యం కాదు. అక్కినేని ఫ్యామిలీ ఒక విధానంతో కట్టబడి గౌరవమైన ఫ్యామిలీగా బతుకుతున్నారు. మీకు మళ్ళీ వేరే వేరే సారా కాంట్రాక్ట్లు ఈ రకరకాలు లేవు. ఇది నార్మల్ గా ఏంటంటే ఆవిడ మీడియా ముందే బహిర్గతంగా డైరెక్ట్ ఒక ఫ్యామిలీని క్యారెక్టర్స్ అసైన్ చేసి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ సార్? అంటే ఒక బాధ్యత. అదే చెప్పదు ఎంత దుర్మార్గము, ఎంత హేయమైందో చెప్తారా. నువ్వు మాట్లాడావు, ఏమని మాట్లాడావు? వాళ్ళిద్దరు విడిపోవటానికి కారణం కేటీఆర్. ఎవరు చెప్పాడు నీకు? ఇన్కన్వెన్షన్ కూల్చివేత వస్తారా? ఎవరు చెప్పాడు నీకు వాళ్ళిద్దరిని? చైతు వచ్చి చెప్పాడా? లేకపోతే సమంత వచ్చి చెప్పిందా? ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్పారు చెప్పు. ఇక పలానా వాళ్ళు చెప్పారు అందుకని మాట్లాడుతున్నాను చెప్పు. నోటి దోల తీర్చుకోవడానికి ఏదో ఎదవాగుడు వాగడం తప్పితే, ఎదవ మాటలు మాట్లాడడం తప్పితే దోల ఇన్కన్వెన్షన్ కోల్చలేదు. ఎందుకు తెలుసు ఎందుకు కోల్చలేదు? నీ కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు కోర్టులో కేసు వేసాడు కూలుస్తూ ఉంటే, కోర్టులో వేస్తే స్టే ఇచ్చారు, అందుకని ఆగింది. ఆ స్టే క్లియర్ అయినాక అప్పుడు మిగతా చేయొచ్చు. ఒక స్టే ఉండగా మనం ఇంకోటి కులిస్తే మళ్ళీ వస్తుంది, మళ్ళీ కోర్టు నుంచి వస్తుంది. కనుక అక్కడ ఆగింది ప్రభుత్వం కోర్టులో స్టే కాబట్టి. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా, ఆ మాత్రం పరిజ్ఞానం లేకుండా ఆయన అందుకే కోల్చలేదు. పిచ్చి వాగులు, చిల్లర భాష, చిల్లర మనిషి అనిపించుకుంటుంది. ఒక మంత్రిగా మాట్లాడే మాటలైనది, ఆ హోదాకి తగిన మాటలైనా కంతిని మాటలు తప్పితే అది. ఇంకోటి కేటీఆర్ అట అందరికీ డ్రగ్స్ అలవాటు చేశాడు. చూసావా నువ్వమ్మా? నువ్వు చూసావా? ఎప్పుడు చూసావు? ఆయన ఇంట్లో తొంగి చూసావా? ఆయన బెడ్రూమ్లోకి సీక్రెట్ కెమెరా పెట్టావా? లేదా తరచాటు తొంగి చూసావా? ఈ అలవాట్లు కూడా ఉన్నాయి నీకు. ఎవరిలోకి వెళ్ళిపోయి తొంగి చూడాలి, వాళ్ళు ఏం చేస్తారో చూడటానికి. ఏం అలవాటు చూసావు? నీ దగ్గర ఏ సాక్ష్యం ఉంది? నేను తొంగి చూసిన అలవాట్లు ఉన్నాయా, లేదా రహస్య కెమెరా తోడిపెట్టిన సాక్ష్యాలు ఉన్నాయి? ఏమున్నాయి చెప్పు. బుద్ధి లేకపోతే సరే, నోటికి వచ్చింది నోరా తాటిపట్టు అన్నట్టు నాలుగుకి నరం లేదు కనుక ఏదైనా మాట్లాడతావా? పైగా ఇంక హీరోయిన్లట ఈ దాడికి తట్టుకోలేక పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారట. మాట ఏ హీరోయిన్ దగ్గర వాపోయింది చెప్పు? ఏ హీరోయిన్ వాపోయిందో? ఏ హీరోయిన్ నువ్వు ఓదార్చావు చెప్పు? సిగ్గుమాలిన మాటల కన్నా నిజాలు ఉంటే చెప్పు, ఆధారాలు ఉంటే చెప్పు. మా హీరోయిన్లు ఎవరైనా సరే ఇలాంటి సమస్య వాళ్ళకి ఎదురు ఉంటే మా ఇండస్ట్రీలో మాకు చెప్పుకుంటారు, మా ప్రొడ్యూసర్ కౌన్సిల్లో చెప్పుకుంటారు, మా అసోసియేషన్లో చెప్పుకుంటారు, మా ఫిల్మ్ ఛాంబర్లో చెప్పుకుంటారు. మీ దగ్గరికి వచ్చి దౌర్భాగ్యంగా దేహి అన్నారు. ఎందుకంటే మీరు రాజకీయ నాయకులు, మీరు దౌర్భాగ్యులు. ఇవాళ తిడతారు, రేపు పొద్దున్న ఎలక్షన్ వస్తే బెగ్గింగ్ బోల్తో చందా కావాలని మీరు వస్తారు. మేము కాదు, మేము మీ దగ్గరికి రాము. మాకు వంట ఆర్గనైజేషన్ మా సమస్యలు మేము తీర్చుకుంటాం. మీకు మళ్ళీ మీ సహాయం కోరి ఏనాడు ఏ సినిమా కూడా మీ సహాయం కోరడు. ప్రభుత్వ పరంగా మాకు రావాల్సిన ట్యాక్సులు వాటి గురించి మాట్లాడతారు తప్పితే మీకు దేహి అని మీ సహకారం ఏనాడు అడగం. మీరు అడుగుతారు, మీరు ఇవాళ తిడతారు, రేపు పొద్దున బెగ్గింగ్ బోల్తోటి ఎలక్షన్ చందా ఇవ్వండి అని అడుగుతారు. మీరు రాజకీయ నాయకులకు అలవాటు, అది మాకు కాదు. మమ్మల్ని మాట్లాడేంత అర్హత, యోగ్యత మీకు ఎక్కడిది? మీ బతుకులేంటి? మీ బతుకులు ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు రంగులు మార్చే బతుకులు, ఊసరు వెళ్ళే బతుకులు మీరు మమ్మల్ని గురించి మాట్లాడతారా? మా ఇండస్ట్రీ గురించి, మా అక్కినేని ఫ్యామిలీ గురించి అక్కినేని ఫ్యామిలీ గురించి ఏం తెలుసు? ఆ ఫ్యామిలీ ముందు మీ తాహత ఎంత, మీ స్థాయి ఎంత? ఆ ఫ్యామిలీ ముందు పిచ్చి పిచ్చి వాగుడు, నోటికి వచ్చారు వాగుడు వాగడం. ఆవిడ మీద, నీ మీద కొండా సూర్యకి మీద నాకు గౌరవం ఉంది, లేకపోతే ఇంకా పరుషంగా మాట్లాడుతుంది. ఎందుకు గౌరవం అంటే, మా నాన్నగారు తిరుపతినేని మహారాజు గారు, మా తండ్రి గారు గతంలో ఆయన బతికుండగా మాట్లాడినప్పుడు అనేక సందర్భాల్లో, రాజకీయ చర్చలు మా ఇంట్లో జరిగినప్పుడు అనేక సందర్భాల్లో ఆయన ఈ కొండా సురేఖ, సీతక్క, ఆవిడ ఇంకో ఆవిడ గురించి, ముగ్గురు గురించి చెప్తూ ఉండేవారు. వీళ్ళు లేడీ డాన్స్ లాగా గట్టిగా మాట్లాడతారు, చాలా బలంగా మాట్లాడతారు, ఇలాంటి ఆడవాళ్ళు రాజకీయాల్లో ఉండాలి. ఆయన మిమ్మల్ని గురించి ప్రశంసంగా మాట్లాడేవారు. అందువల్ల గీతారెడ్డి గారు మిమ్మల్ని గురించి మాట్లాడారు. అందుకని గీతారెడ్డి, సరితక్క, సురేఖ మిమ్మల్ని గురించి మాట్లాడేవారు. కానీ మాకు నీ మీద, మీలాంటి వాళ్ళ మీద గౌరవం, మా నాన్నగారు అన్నారు కనుక, మీ నాన్నగారు మన గురించి మంచిగా మాట్లాడారు కనుక ఆ గౌరవాన్ని కూడా మంట కలుపుకుంటున్నాను. అదే సీతక్క చూడండి, సీతక్క పదవిలోకి వచ్చింది,
ఏమన్నా ఎంత పద్ధతిగా వెళ్తుంది ఆవిడ, రోజు రోజుకి ఆవిడ ఎంత గౌరవం పెంచుకుంటుంది. నువ్వు పదవిలో కూర్చొని గౌరవాన్ని, ఉన్న గౌరవాన్ని దిగదార్చుకుంటున్నావు, పదవికి కళంకంగా తయారవుతున్నావు. ఏం మాటలు ఈ మాటలు? మనిషి సజావుగా మాట్లాడాలి. ఒక మంత్రి అంటే నిర్దిష్టమైన ఆధారాలు, ఇదిగో దీస్ ఆర్ ది ఎవిడెన్స్, ఈ ఆధారాలు పెట్టుకుని నేను మాట్లాడతాను, సంషేర్గా మాట్లాడాలి. అంతేగాని ఈ సొల్లు వాగుళ్ళు, ఈ గాలి వాగుళ్ళు, ఎవడో సోషల్ మీడియాలో చేసే సన్నాసి వాగుళ్ళు పట్టుకుని మాట్లాడకూడదు. సరే, ఇంకోటి ఏంటంటే బేసిక్గా దీని మీద అంటే ప్రతి ఒక్కరు నాగార్జున గారు కానీ అక్కడ సమంత గారు కానీ ట్విట్టర్లో అంటే ట్వీట్ చేశారు, ట్విట్టర్లోనే స్పందిస్తున్నారు. నాగార్జున గారు ఇన్ కేస్ ఆయన వస్తే డెఫినెట్గా ఇండస్ట్రీ మొత్తం వస్తుంది. ఎందుకనంటే దీని మీద ప్రెస్ మీట్ పెట్టి ఎలాంటి ఖండించే పెంట మీద రాయేయటం నాగార్జునకి ఇష్టం లేదు. ఒక మాట, వీళ్ళు వాళ్ళతోటి మనం సమానం అవటమే ఇష్టం లేదు నాగార్జునకి. వీళ్ళంతా కెమలియాన్లు, రోజుకు రంగు మార్చే ఊసర వీళ్ళు. ఈ రాజకీయ నాయకులు వీళ్ళు మాట్లాడే మాటలకి మనం సమాధానించి వాళ్ళతో సమానంగా మనం కూర్చుంటే ఏదో వాగారు క్షమాపణ చెప్పమని చెప్పేసి అంతే వదిలేస్తాడు నాగార్జున. అంతే చెప్తే ఈ పెంట మీద రాయేస్తే మన మీద చిరుగుతుంది. అది పెంట అని తెలుసు, ఈ రాజకీయ కుంపటి అని తెలుసు. అందుకని నాగార్జున ఈ పెంట మీదకి వేయడు. తన వ్యక్తి అది కూడా అనేవాడు కాదు, వ్యక్తిగతంగా హీనమైన ఇది చెప్పింది కనుక అందుకని తన వ్యక్తిగత ఇమేజ్ కోసం మాట్లాడాడు. లేకపోతే అది కూడా పట్టించుకోవడాలి. వాళ్ళ వాగుళ్ళ గురించి విలువ లేని మనుషులు వీళ్ళు విలువ సమాజంలో వీళ్ళకి ఏదో రాజకీయంగా ఎవరికో తొత్తులుగానో ఎవరికో కాళ్ళు పట్టుకుని జోళ్ళు పట్టుకునే పదవుల్లోకి వచ్చి తిరిగే బాబులు వీళ్ళ బతుకులు, వీళ్ళ కల్చర్ ఎంత, వీళ్ళ సంస్కారం ఎంత. అందుకని వీళ్ళ గురించి పట్టించుకుంటాం, వీళ్ళ గురించి జవాబు ఇవ్వటం, వీళ్ళని మనతో సమానంగా చేసుకుంటాం తప్పు. వీళ్ళు అల్పులు, ఈ రాజకీయాల్లో ఇలా మాట్లాడే వాళ్ళు అల్పులు. ఈ అల్పులతోటి మనం దూరంగా ఉండవు. తమిళ సామెత ఉంది, దుష్టులకు దూరం అయ్యారని. దుష్టులకు దూరంగా ఉండమని. వీళ్ళు దుష్టులు, దుర్మార్గులు, దుర్నీతి పరులు, దగాకోరు మనుషులు, దళారి మనుషులు వీళ్ళు. వీళ్ళకి మనం స్పందించడం తప్పు అనుకుంటాడు ఎప్పుడు కూడా. అందుకని ఇప్పుడు ప్రెస్ మీట్ చెప్పేసాడు, అమ్మాయి చేసి వదిలేండి. ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ వాళ్ళ మీద మనం మాట్లాడి ఒక పెద్ద నాట్ ఇంట్రెస్ట్. ఇది చిల్లర, ఏదైనా మంచి విషయం అయితే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఇది ఒక చిల్లర మాటలు, చిల్లర భాష, చిల్లర అపవాదు. దానికి ఏంటి స్పందించి చిల్లరాళ్ళకి స్పందిస్తే మనం చిల్లరాళ్ళు అవుతాం. సార్, ఇంకోటి ఏంటంటే ఆవిడ నిన్న అంటే ఏంటంటే కేటీఆర్ గారు నన్ను అన్నాడు కాబట్టి, అవమానపరిచాడు కాబట్టి నీ భావోద్వేగానికి లోనే ఇలాంటి మాటలు మాట్లాడినా సారీ చెప్తున్నాను కూడా మాటలు వెనక్కి తీసుకున్నాడు. ఏమన్నాడు? నీకు భావోద్వేగం, నాకు భావోద్వేగం. ఇప్పుడు కేటీఆర్ అన్నావు, కేసీఆర్ సారీ కూడా చెప్పింది. నాకు ఉన్న భావోద్వేగం, చాలా కోపం ఉందమ్మా. కేటీఆర్ని ఇలా అన్నావని, నాగార్జున ఇలా అన్నావని, కేసీఆర్ని వాడు సన్నాసి అన్నాడని నాకు చాలా బాధగా ఉంది. నేను తిట్లా, ఇష్టం వచ్చిన నోటికి వచ్చి తిట్టినా. నీ కొడుకు, నీ ముగ్గురు గురించి, నిన్ను గురించి ఇలాగ చెప్పనా? నువ్వు అక్కడికి పంపించావు, నువ్వు మీ ఆయన ఇక్కడ వీళ్ళతో దిగే చెప్పనా? నాకు కోపం వచ్చింది అన్న. బుద్ధి ఉండాలి. కోపం వస్తే నోటికి వచ్చింది మాట్లాడతావా? నోటికి వచ్చింది నిందలేస్తావా? మాకు కోపం వస్తాయి, మేము మాట్లాడుతాం, చాలా మాట్లాడుతాం. మేము గురించి తల ఎక్కడ పెట్టుకుంటారు? మేము మాట్లాడితే, మేము మీ బతుకుల గురించి మేము మాట్లాడితే మీ తల ఎక్కడ పెట్టుకుంటారు? మాకు ఆగ్రహాలు వస్తాయి. కానీ మాకు సంస్కారం అడ్డొస్తుంది కనుక మీలాగా చిల్లరతరంగా మాట్లాడడం. అది సారీ చెప్పావు కనుక ఊరుకున్నాడు. కానీ రేవంత్ రెడ్డి ఈయన సారీ చెప్పాడని ఈయన ఊరుకోవచ్చు, కానీ కేటీఆర్ ఊరుకోకూడదు. ఎందుకంటే కేటీఆర్ మీద అబాండాలు, ఒక ఆడపిల్లల్ని అడ్డు పెట్టుకుని నిన్ను మాట్లాడితే ఆడపిల్ల మీద ఇలా మాట్లాడతారా, నేను బీఎస్సీ మహిళని కట్ట నీరు పెట్టుకుని డ్రామా చేసేవే. మరి సమంత ఆడపిల్ల కాదు, ఆడపిల్ల జీవితాన్ని గురించి నువ్వు ఎలుపెట్టి కారదండ. అమ్మాయి ఏదో అయిపోయింది, లవ్ చేసుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, విడిపోయారు, ఎవరి బతుకులు వాళ్ళు చూసుకుంటారు. నువ్వెవరితో మధ్యలో దూరి మాటలు మాట్లాడటానికి? వాళ్ళ బతుకుల్లో మళ్ళీ మంట రాజేస్తావు ఎందుకు నువ్వు?